నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. కర్ణాటక రాష్ట్రంలో మరోసారి కుర్చీల కుమ్ములాట మొదలైందా అనిపిస్తోంది. ఈ అనుమానానికి కారణం ఏంటంటే డీకే శివకుమార్ వర్గానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే శివగంగ బసవరాజు, దావణగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే. అతను తాజాగా ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశాడు. అతను ఏం మాట్లాడాడంటే, డిసెంబర్ లోపు సిద్ధరామయ్య తప్పుకోవాల్సిందే, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా అతను మాట్లాడారు. ఇలాంటి కామెంట్స్ చేయడం ఈ బసవరాజు ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా మాట్లాడారు. సో ఈ కామెంట్స్ కేవలం తనంతట తానుగా చేశారా, లేకపోతే డీకే శివకుమార్ వెనక్కుండి చేయిస్తున్నారా? ఈ చర్చ గతంలో కూడా జరిగింది. వాస్తవానికి సిద్ధరామయ్య వర్గము, డీకే శివకుమార్ వర్గం అసలు మొదట్లోనే ఎన్నికల్లో గెలిచినప్పుడే ముందు తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి ముఖ్యమంత్రి పీఠం కోసం చాలా పోటాపోటీ జరిగింది. మొత్తానికి అధిష్టానం కన్విన్స్ చేసి, బహుశా అప్పట్లో మీడియాలో కూడా చర్చ జరిగింది, ఒక 2.5 సంవత్సరాల సిద్ధరామయ్య తర్వాత నీకు అవకాశం ఇస్తామనేటువంటి ఒక అంతర్గత ఒప్పందం జరిగినట్టుగా చెబుతూ ఉంటారు. ఎంతవరకు నిజమనేది బాహాటంగా ఏ రోజు చెప్పలేదు. కానీ డీకే శివకుమార్ కూడా గతంలో ఈ ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి మాకు ఒక అవగాహన ఉంది అధిష్టానంతో, కానీ అది ఏంటి అనేది, ఏం మాట్లాడుకున్నాం అనేది మీకు మీడియాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదని ఒక నర్మగర్భంగా డీకే శివకుమార్ కూడా మాట్లాడారు. తాజాగా ఈ బసవరాజు ఎమ్మెల్యే, దావణగిరి ఎమ్మెల్యే కామెంట్ చేయడం మరోసారి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది కర్ణాటక రాష్ట్రంలో. దీనికి తోడు సిద్ధరామయ్య చుట్టూ కూడా కొన్ని అవినీతి ఆరోపణలు రావడము, అవినీతిలో కూరుకుపోవడము, మంత్రుల్ని లేదా గవర్నెన్స్ కూడా సరిగా చేయలేకపోతున్నారు, ఇచ్చినటువంటి హామీలు తలకమించిన భారంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సిద్ధరామయ్యకి డిసడ్వాంటేజెస్గా కనబడుతున్నాయి. ఈ సాధ్యాసాధ్యాలు ఏంటి అసలు? సిద్ధరామయ్య ఇక కుర్చీ దిగాల్సిన టైం వచ్చిందా? డీకే శివకుమార్కి అధిష్టానం ఒక అవకాశం ఇస్తుందా? లేకపోతే అధిష్టానానికి డీకే శివకుమార్ ఇలాంటి కామెంట్స్ చేయించడం ద్వారా ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఒకవేళ అధిష్టానం మాట వినకపోతే డీకే శివకుమార్ ఏం చేస్తారు? పార్టీలో ఉంటేనే రెబల్గా ఉంటారా, లేకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? కర్ణాటకలో ఈ చర్చ ఈరోజు కొత్తగా జరుగుతున్నది కాదు, గతంలోనూ జరిగింది చాలా సందర్భాలు, ఇప్పుడు మరోసారి జరుగుతోంది. ఏం జరిగే అవకాశం ఉంది? దీని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు కిషోర్ తుపాటి గారు. కిషోర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము, ఇలాంటి చర్చ గతంలో కూడా జరిగింది, అయితే అప్పుడు సద్దుమణిగింది. ఇప్పుడు మరొకసారి చర్చ జరుగుతుంది. డిసెంబర్ లోపు ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది అని చెప్పి ఆ ఎమ్మెల్యే కాన్ఫిడెంట్గా మీడియా ముందు చెప్పాడు. ఏదో ఒక చీకట్లో బాణం వేసినట్టుగా చూడాలా? అతను ఏదో తనకు పుట్టిన బుద్ధ, లేకపోతే డీకే శివకుమార్కి చాలా సన్నిహితులని చెప్తూ ఉన్నారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? నేషనలిస్ట్ ప్రేక్షకులకి, ఎన్హెచ్టీవీ ప్రేక్షకులకి, రాజు గారు మీకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ లో ఇలాంటి క్షణ మామూలు అండి నా దృష్టిలో అయితే. కాంగ్రెస్ లో మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళేమో దానికి ఒక స్పెషల్ ఇది పెట్టుకుంటారు. మా ట్రేడ్ మార్క్ ఇది, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని కాంగ్రెస్ వాళ్ళు చాలా గర్వంగా కూడా చెప్పుకుంటారు. మీకు తెలుసా విషయం? ఇలాంటివి టీకప్పుల పిల్ల తుఫాన్ లాగా మాకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి కాంగ్రెస్ ఇలా మాట్లాడుతూ ఉంటారని కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా పెద్దగా వాళ్ళ భయం ఏమి ఉండదు కదా. అంతర్గత ప్రజాస్వామ్యం వాళ్ళు ఇమీడియట్ సస్పెండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. మేబీ అతను మనందరూ కి తెలిసినట్టు డీకే శివకుమార్ గారికి వెరీ క్లోజ్ అనే విషయం తెలుసు అందరికి. కాకపోతే అదొక హింట్ ఇచ్చిండొచ్చు, డీకే శివకుమార్ అనిపించిండొచ్చు. నాకు తెలిసి రాజు గారు, కాంగ్రెస్ లో ఎవరు కూడా యంగ్ లీడర్స్ ని ప్రమోట్ చేయరు. ఇది రాసి పెట్టుకోండి. ఐ విల్ గివ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ రాజస్థాన్ లో 5 సంవత్సరాలు నడిచింది అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వైరం. ఫైనల్ గా వాళ్ళు బీజేపీకి పల్లెంలో పెట్టించేసినారు స్టేట్ ని. ఓకేనా? సో ఫైనల్ గా ఇదే విధంగా సచిన్ పైలట్ ని మారుస్తారు అన్నారు. సచిన్ పైలట్ కూడా రెబెలియన్ దాకా వెళ్ళిపోయి ఓవరాల్ గా మళ్ళా జరిగి అతను ఉండే డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా తీసేసి ఓవరాల్ గా ఫైనల్ గా 5 సంవత్సరాలు గడిచింది. బీజేపీకి బల్లెంలో పెట్టేశారు. రాజస్థాన్ వెళ్ళిపోయింది. దెన్ మధ్యప్రదేశ్ లోకి రండి. మధ్యప్రదేశ్ లో ఎక్కువ 1 year మాత్రమే ఉండింది, 1 year 3 months ఉంది గవర్నమెంట్. అక్కడ కూడా కమల్నాథ్కి ఇచ్చారు, జ్యోతిరాదిత్యకి ఇవ్వలేదు. జ్యోతిరాదిత్య తదనంతరం బీజేపీలోకి వచ్చాడు. ఈరోజు కేంద్ర మంత్రి, కేబినెట్ మినిస్టర్ ఉన్నాడు హ్యాపీగా. ఈరోజు ఎంపీగా గెలిచాడు. గతంలో ఎంపీగా కూడా ఓడిపోయిండే కాంగ్రెస్ లో ఉంటే. బీజేపీలోకి వచ్చినాక ఎంపీగా కూడా గెలిచి అంతకుముందు రాజ్యసభ కూడా ఇచ్చారు బీజేపీ. హెస్ బీన్ రివార్డెడ్ వెరీ వెల్. యంగ్స్టర్స్ గురించి మాట్లాడుతుంటే ఇంకా 3వ ఎత్తుకుంటాము. హిమంత బిశ్వ శర్మ తీసుకోండి, ఆయన కూడా తరుణ్ గొగోయ్ 15 సంవత్సరాలు సీఎం ఉన్నాడు అస్సాంకి. సరే, ఆయన తర్వాత మనకు వస్తుంది అనుకుంటే తర్వాత వాళ్ళ కొడుకు గౌరవ్ గొగోయ్ని ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. సో అతనికి ఇక్కడ ఛాన్స్ లేదని చెప్పేసి బీజేపీలోకి వచ్చి ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత బీజేపీలో ముఖ్యమంత్రి కూడా అయినారు. సో ఎక్కడైనా తీసుకోండి, బారింగ్
తెలంగాణలో మాత్రం ఒక రేవంత్ రెడ్డికి ఇచ్చారు. సో దానికి ఏదో డిఫరెంట్ రీజన్ చెప్తారు జనాలు. సో నేనేమంటున్నానంటే అట్లా డీకే శివకుమార్కి అయితే 100% నా అంచనా ప్రకారం 5 సంవత్సరాల దాకా ఇవ్వరు. దర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. సో అందువల్ల అతనికి కొద్దిగా సఫకేషన్ కనిపిస్తా ఉండొచ్చు. ఆ సఫకేషన్ వాళ్ళ ఎమ్మెల్యే రూపంలో బయటకు వచ్చి ఉండొచ్చు. సో ఇంకొకటి కూడా ఎత్తుకోండి, జాతీయ అధ్యక్షుడు కూడా తీసుకోండి, ఏఐసిసి ప్రెసిడెంట్ శశి థరూర్ మల్లికార్జున ఖర్గే గారు నిలబడితే మన శశి థరూర్కి అవకాశం ఉంది, కనీసం తిరగడానికి తిరుగుతాడు కదా, దేశం మొత్తం తిరగచ్చు ఏఐసిసి అధ్యక్షుడిగా. అక్కడ కూడా అవకాశం కల్పించలేదు. వీళ్ళని నిలదీసే నాయకులు అవసరం లేదండి. మీకు తెలుసా మోతీలాల్ వోరా అనే వ్యక్తి 92-93 దాకా కూడా ఏఐసిసి కోశాధికారి ఉన్నాడు. చనిపోయారు. చేతులు కట్టుకుని జీ హుజూర్ అనేటువంటి నాయకులే కావాలా? 100% దానిలో డౌటే లేదు. సో ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ రాజకీయం మరి ఈ రోజు నుంచి కాదు, గతంలో నుంచి చూడొచ్చు. మనం ఆంధ్రప్రదేశ్ లో 3 ముఖ్యమంత్రులు మార్చినప్పుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కాంగ్రెస్ లో ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు తప్ప ఎవ్వరు కూడా అధిష్టానాన్ని నిలదీసే స్థాయికి రాలా. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, సెకండ్ టైం కూడా ఆయన పేరుతో గెలిచారు, ఫైనల్ గా బ్యాడ్ లక్ అని చనిపోయారు. సో అలాంటి పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు. మనని నిలదీసే నాయకులు, హైకమాండ్ కంట్రోల్లో ఉండే నాయకులు మనకు కావాలనేది వాళ్ళకి ఫస్ట్ నుంచి అసర్టివ్ లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు డీకే శివకుమార్ అనే వ్యక్తి కొద్దిగా అసర్టివ్ గా ఉంటాడు. సో ఇలాంటి క్రమంలో వాళ్ళు అన్ని ఎక్కడైనా మీరు వాంటెడ్ గానే వాళ్ళు ఒక ఇది పెట్టింటారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కూడా చూడండి, భూపేష్ బగ్గల్ ఇంకొక అతను ఉంటారు. వాళ్ళిద్దరికి 5 సంవత్సరాలు పోట్లాడి జరుగుతారు. నేను ఫైనల్ గా ఛత్తీస్గఢ్ కూడా బీజేపీకి బంగారుపల్లి కూడా పెట్టించేశారు. సో ఏ స్టేట్ అయినా చూసుకోండి ఈ విధంగా చేస్తారు. వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని ఇంకొకటి ఇప్పుడు మీరు మన డిస్కషన్ లో వచ్చింది అవినీతి కాంగ్రెస్ లో పెద్ద టాపికే కాదండి. ఎక్కడైనా వచ్చిందా అవినీతి వలన ఒక ముఖ్యమంత్రిని తీసేసినారు కాంగ్రెస్ వాళ్ళని చూపించారు నాకు ఒక పేరు. ఈ రోజు దాకా కాంగ్రెస్ యొక్క చర్చ జరిగింది. ఏజ్ ప్రభావం కొంత, వయసు ప్రభావం కొంత, ఇక నాయకత్వ మార్పు కావాలి. దానికి తోడు ఇవన్నీ కూడా యాడెడ్ అడిషనల్ రీజన్స్, అవినీతి ఆరోపణలు, ముడా స్కాము, ఇలా రకరకాల 2-3 అవినీతి ఆరోపణలు రావడంతో ఇక సిద్ధరామయ్య తప్పుకుంటాడేమో, తప్పిస్తారేమో అధిష్టానం చాలా జోరుగా చర్చ జరిగింది. బట్ ఏం జరిగిందో తెలియదు. బట్ అదంతా కూడా సర్దుమణిగిపోయింది. మళ్ళీ అతనే సీఎంగా కొనసాగుతున్నాడు. మనకందరికీ తెలుసు కదండి, అవినీతి జరుగుతా అంటే అదంతా కూడా అధిష్టానం యొక్క విజిలెన్స్ దీనిలోనే జరుగుతూ ఉంటది. వాళ్ళకి అనుసంధానం జరుగుతాయి, వాళ్ళకు రావాల్సినట్టు కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్, సోర్స్ ఆఫ్ ఫండ్స్, ఇవన్నీ ఇట్లాంటివి అందరికి తెలిసిన విషయమే, జగమెరిగిన సత్యం. కాంగ్రెస్, అందుకే మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏటీఎం లాగా మారిపోయినాయి వాళ్ళ జాతీయ నాయకత్వానికి అని చెప్తుంటారు. దాని ఉద్దేశం అదే కదా. ఇప్పుడు మీ విశ్లేషణ ప్రకారం, మీ అంచనా ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం ఈ గేమ్ అంతా కావాలనే ఆడిస్తోంది. అటు ఇటు దోబూచులాడుతూ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తూ, ఇటు సిద్ధరామయ్య సిద్ధంగా ఉన్నాడు కాబట్టి డీకే శివకుమార్ని చూపించి సిద్ధరామయ్యని చూపించి డీకే శివకుమార్ని ఆ గేమ్లో భాగంగా ఇది కావాలనే ఆడిస్తుంది అనేది ఒకటి మీరు చెప్తున్నది. రెండోది, ఈ 5 సంవత్సరాలు కూడా సిద్ధరామయ్యనే కొనసాగిస్తారు తప్పితే డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవచ్చు అనేది మీ అంచనా. ఇవ్వకపోతే డీకే శివకుమార్కి పొలిటికల్గా ఉన్నటువంటి వెళ్ళడానికి ఆప్షన్స్ ఏంటి? పార్టీలో ఉంటూనే పక్కలో బళ్ళంలాగా ఉండడమా, లేదా బీజేపీలోకి వెళ్ళడమా? బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలు కూడా గతంలో జరిగాయి. బట్ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ అతను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా అగైన్ మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అది రెండో ఆప్షన్. ఇక మూడోది పార్టీ పెట్టడం. అది చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని గతంలో మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఇప్పుడు ఇవ్వకపోతే, ఈ 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పదవి డీకే శివకుమార్ ఏం చేసే అవకాశం ఉంది? ఏం చేస్తాడు? నాకు తెలిసి ఆయన మోస్ట్లీ కాంగ్రెస్ లో ఉంటాడు అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు సచిన్ పైలట్ ఉంటాడు, సచిన్ పైలట్ అన్న ఇంకా యంగ్స్టర్, ఆయన కూడా బయటికి వెళ్ళలే. కొంతమందికి ఇప్పుడు ఉదాహరణ డీకే శివకుమార్ పైన చాలా ఈడీ కేసులు ఉన్నాయని మనకు తెలుసు. బీజేపీ కూడా చాలా సీరియస్ గా అప్పుడు ఈడీ కేసులు ఇవన్నీ కూడా టేకప్ ఇవన్నీ చేశాడు. కాబట్టి నాకు తెలిసి బీజేపీ కూడా తనకి ఏమన్నా ఓపెన్ ప్లాట్ఫామ్ ఇచ్చిందో లేదో నాకు తెలియడం లేదు. సో బీజేపీ ఆఫర్ కూడా ఇచ్చిందో లేదో తెలియదు, ఒక ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు మనకి. సో నాకైతే డౌటే, ఈయన పోరాడుతూనే ఉంటాడు, పక్కల్లో బల్లెం లాగానే ఉంటాడు. కాంగ్రెస్ కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటది. ఎందుకంటే సిద్ధరామయ్య గారిని కంట్రోల్ చేసుకోవాలంటే డీకే శివకుమార్ ఉండాలనేసి ఇలా జరుగుతూ ఉంటది. ఇలా జరుగుతుంది. 5 ఏళ్ల తర్వాత కర్ణాటకలో మనకు రొటీన్ పద్ధతులు తెలుసు కదా, బై డిఫాల్ట్ గవర్నమెంట్ వస్తుంది అక్కడ. లైక్ రాజస్థాన్ ఎలా జరుగుతుందో కర్ణాటక కూడా అంతే. ప్రతిసారి గవర్నమెంట్ మారుతూనే ఉంటాయి, రిపీటెడ్ గవర్నమెంట్స్ ఎక్కడ రావు కర్ణాటకలో. సో అలాంటి ఏమైనా మళ్ళీ అప్పచెప్తారేమో అనుకుంటున్నా. ఓకే. సో ఈ పవర్ ట్రస్సల్ అనేది
ఈ ఈ కుమ్ములాట అనేది కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట అనేది లాంగ్ రన్లో నెక్స్ట్ ఎలక్షన్ కల్లా బీజేపీకి పరోక్షంగా బెనిఫిట్ అవుతుందా, బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇళ్ళు కొట్టుకొని తనుకొని పరోక్షమైంది, ప్రత్యక్షంగానే బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు అందుకే కదా కాంగ్రెస్ 14 సంవత్సరాల నుంచి 2011 నుంచి 25 అవుతుంది ఇప్పుడు దాకా ఒక గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిపీట్ కాదు కంటిన్యూస్ గా. చూపించు ఎక్కడ రిపీట్ అని చెప్పండి, ఒక్కటి చూపించండి నాకు. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా లేదు, కాంగ్రెస్ 3వ బీజేపీ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ చెప్పండి, పొరపాటున గవర్నమెంట్ వచ్చింది అంటే అది రిపీట్ కావడం లేదు. సో 2011 తర్వాత స్టేట్ లో కూడా కాంగ్రెస్ రెండోసారి వరుసగా అధికారంలోకి రాలా, ఎక్కడ రాలేదు. సో ఫైనల్ గా బీజేపీకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ కర్ణాటకలో ఆల్రెడీ గతంలో పవర్లో ఉన్నారు, ఇప్పుడు కొన్ని తప్పిదాలు జరిగాయి, సో దాంతో కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే సంప్రదాయం అంటే మీరు అన్నట్టుగా రెండోసారి కాంగ్రెస్ ఎక్కడ రాలేదు కాబట్టి ఇది ఇప్పుడు కూడా అదే సంప్రదాయం కొనసాగుతుందా? సాధ్యాలంటే బీజేపీకి ఫ్యూచర్ ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బీజేపీ కూడా తన యొక్క ఇది కూడా ఉనికిని ప్రాపర్ గా చాటుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీలో కూడా చాలా లొసుగులు జరిగాయి. పోయినసారి కర్ణాటకలో బీజేపీ కూడా బంగారుపాలెంలో అప్పచెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్. బీజేపీ యొక్క స్వయం తప్పిదాలు అంటాం. ఎలాంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక లింగాయత్ లీడర్ ఇన్ ద నేమ్ ఆఫ్ యదుయూరప్ప గారు ఉన్నారండి. ఆయన 85 ఏళ్ళు ఆయన లీడర్ అయితే ఎట్లా? ఆయన ఇంకొకరిని డెవలప్ చేయలేదు. ఇంకొక ఆ కమ్యూనిటీలో ఒక డెవలప్ చేసి వాళ్ళు కూడా ఒక ప్యాన్ కర్ణాటక లీడర్ ఏంటి అవకాశం ఇబ్బంది లేకుండా పోయింది కదా. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం బొమ్మాయి గారికి ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉందా బీజేపీ కర్ణాటకలో? ఈ లీడర్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కూడా నాకు తెలిసి వాళ్ళ యదుయూరప్ప గారు అబ్బాయి ఎవరైతే బీజేపీ అధ్యక్షుడో ఆయన కూడా అంత ఇదిగా ఉండాలని అనుకోవట్లేదు. ఆయన కూడా ఏమైనా మార్పు చేస్తారని ఒక సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరూ దేశవ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు మారుతున్నారు కదా బీజేపీలో, జాతీయ అధ్యక్షుడితో పాటు. అలాంటి క్రమంలో కూడా ఆయన కూడా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఎంతవరకు ఏం చేస్తారు, ఏ విధంగా అనేసి. బీజేపీ కూడా తన యొక్క అంతర్గతంగా చాలా కుమ్ములాట ఉన్నాయి. అవన్నీ కూడా సర్దుబాటు చేసుకొని ప్రజలకు మళ్ళీ మేము ఆల్టర్నేట్ గవర్నమెంట్ మంచిగా ఇస్తాము. కాంగ్రెస్ ఇప్పుడు ఈ యొక్క 2.5 సంవత్సరంలో ఏదైతే చేసినాయో ఒక విధంగా హిందుత్వం మీద ఎలాంటి దాడులు జరిగినాయో, హిందుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ముస్లింస్ కి ఏకపక్షంగా 4% కాంట్రాక్ట్లు ఇవన్నీ ఇవ్వడం, ఇవన్నీ కూడా హిందువులలో ఏదైనా చైతన్యం కూడా వచ్చి ఆ విధంగా మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది. బీజేపీ కూడా తన లీడర్షిప్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకొని బీజేపీ ఆ లొసుగులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ సరి చేసుకోగలిగితేనే ఈ అవకాశం ఉంటుందండి. అదర్వైజ్ వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవి ప్రత్యర్థి బలహీనతలు ఏవి? ఇప్పుడు అవినీతి ఆరోపణలైనా లేకపోతే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లైనా ఇవన్నీ కూడా ప్రత్యర్థి బలహీనతలు. బట్ బీజేపీకి స్వతహాగా ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ అంటే పవర్లోకి రావడానికి ఏమంటారు, ఆపర్చునిటీస్ ఏంటి అంటున్నాను ఇన్ నెక్స్ట్ ఎలక్షన్లో ఏమున్నాయి అంటే మీరు చెప్పారు లీడర్షిప్ ప్రాబ్లం ఉంది, కొంత లోకల్ లీడర్షిప్లో కొంత ఇది చెప్పారు. అడ్వాంటేజెస్ ఆర్ ఆపర్చునిటీస్ అంటే ఏం చెప్తారు, ఏమున్నాయి కర్ణాటకలో? ఒకటి బీజేపీ లింగాయత్ లో యొక్క బీజేపీ సపోర్ట్ ఫుల్ గా ఉందండి. గతంలో ఏమైందంటే లాస్ట్ ఎలక్షన్స్ లో లింగాయత్ కూడా ఫుల్ గా సపోర్ట్ చేయలేదు బీజేపీ. ఎందుకంటే బీజేపీ డిక్లేర్ చేయలేదు మా తదుపరి ముఖ్యమంత్రి యదుయూరప్ప అని, లేకపోతే బసవరాజ్ బొమ్మాయి అని కూడా చెప్పలే. సో అక్కడ ఒక ఆంబిగ్యూటీ ఉంది. ఆంబిగ్యూటీ వలన మన లింగాయత్లు కూడా పూర్తిగా సపోర్ట్ చేయలేదు. అదే విధంగా ఒక్కలిగాళ్ళు ఏకపక్షంగా వాళ్ళకు వేశారు. ఎవరికి? కాంగ్రెస్ కి. ఓవరాల్ గా ఈ యొక్క జేడీఎస్ ఓట్ పర్సెంటేజ్ కూడా కాంగ్రెస్ కి వెళ్ళింది. సో బీజేపీకి ఉండే అడ్వాంటేజ్ లింగాయత్ ఫ్యాక్టర్, అది కాకుండా హిందుత్వ ఫ్యాక్టర్ ప్లస్ కొద్దిగా గవర్నెన్స్ విషయంలో కొద్దిగా వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ గా ఉండొచ్చు అనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు బెంగళూరు లాంటి సిటీల్లో, అక్కడ కొద్దిగా బీజేపీకి బాగానే వస్తుంటుంది. కాకపోతే అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ కారణంగా బీజేపీకి ఒకసారి మిస్ అవుతుంటుంది. సో ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ ని కన్సాలిడేట్ చేసుకోగలిగి ఈ యొక్క లీడర్షిప్ క్రైసిస్ ని కూడా సెట్ చేసుకోగలిగితే ఈ 2.5 సంవత్సరంలో మంచి ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్లేస్ లోనే బీజేపీ మళ్ళీ తెచ్చుకోగలిగింది. ఇది తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. బీజేపీకి ఉండే అడ్వాంటేజెస్ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో దాని మీద పనిచేయాలి. ఇప్పుడు జేడీఎస్ కూడా బీజేపీతో అలయన్స్ లో ఉంది కాబట్టి హొక్కలిగాస్ కూడా కన్సాలిడేట్ అవ్వచ్చు. హొక్కలిగాస్ కూడా అందులో డీకే శివకుమార్కి ఇవ్వకపోతే హొక్కలిగాస్ కూడా కొద్దిగా కోపం చూపించవచ్చు. అది బీజేపీ తనకు అనుకూలంగా మంచుకోగలిగితే, హొక్కలిగాస్ కూడా అన్యాయం జరిగిందని హొక్కలిగాస్ ఫీల్ అయితే డీకే శివకుమార్కి 5 ఏళ్లలో ఎప్పుడు ఇవ్వలేదని దాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకునే అవకాశం బీజేపీకి ఉంది. బికాస్ ఆఫ్ జేడీఎస్ అలయన్స్ ఉంది. గతంలో జేడీఎస్ అలయన్స్ లేదు, పోయినసారి ఎలక్షన్స్ అసెంబ్లీలో లేదు. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అలయన్స్ లో ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది ఈ బంధం.
ఇంకొక 2.5 సంవత్సరానికి కొద్ది స్ట్రాంగ్ కావచ్చు. సో దేవగౌడ గారు కూడా ఆల్మోస్ట్ ఏజ్డ్ అయిపోయినారు కాబట్టి కుమారస్వామి కూడా వీళ్ళ కంట్రోల్లో బాగానే ఉండొచ్చు. దేవగౌడ గారు కూడా ఇంకొక 2.5 సంవత్సరం అంటే ఆల్మోస్ట్ 95 అవుతుంది ఆయన ఏజ్. సో ఖచ్చితంగా ఆ ఫ్యాక్టర్ కూడా పనిచేసి వీళ్ళ లొసుగుల వలన మిస్గవర్నెన్స్ లేకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ ఎన్నో మనం తీసుకోవచ్చు. అదే కూడా కొద్దిగా ఫీల్ అవుతున్నారు. ఈ రేట్లు పెరగడము, టారిఫ్లు పెరగడము, ఈ ఫ్రీ బస్సుల వలన టారిఫ్లు పెరిగినాయి. ఇవన్నీ చాలా ఓవరాల్ గా స్టేట్ ఒక అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఇంకా 2.5 సంవత్సరం అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 3 ఏళ్ళు 3 ఇయర్స్ ఉంటాయి. ఈ 3 ఇయర్స్ లో ఇంకా కూడా ఎన్నో జరుగుతాయి కాబట్టి దాన్ని అనుకూలంగా మలుచుకోగలిగితే బీజేపీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుందని. కరెక్ట్. మీరు అన్నట్టు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఈ అప్పుల్లో కూరుకుపోవడం కానివ్వండి, చాలా తంటాలు పడుతున్నారు, కింద మీద తంటాలు పడుతున్నారు. దానికి తోడి అంతర్గత కుమ్ములాట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని ఏ విధంగా ఆయుధాలుగా బీజేపీ మలుచుకోగలుగుతుంది ఈ 2.5 సంవత్సరాల్లో, తర్వాత తన లీడర్షిప్ని కూడా ఎలా స్ట్రెంథన్ చేసుకోగలుగుతుంది అనే దాన్ని బట్టి విజయం అనేది ఆధారపడి ఉంటుంది. బట్ ఇట్స్ టూ ఎర్లీ. బట్ ఇప్పటి నుంచి కసరత్తు చేస్తేనే కానీ అప్పటికి గ్రౌండ్ ప్రిపేర్ కాదు. చూద్దాం. కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. డీకే శివకుమార్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? డీకే శివకుమార్ చాలా గత 2 సంవత్సరాల నుంచి కూడా అధిష్టానానికి పదే ఈ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ ముఖ్యమంత్రి పీఠం కోసం అతనికి అందరి ద్రాక్షలాగా మిగిలిపోయింది. ఇప్పుడు మరోసారి అతనికి సన్నిహితుడైనటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడంతో మరొకసారి ఆ చర్చ వెలుగులోకి వచ్చింది. ఈ బసవరాజు అనేటువంటి ఎమ్మెల్యే మరి ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. డీకే శివకుమార్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి పక్కలో బళ్ళంలాగా తయారవుతారా, లేకపోతే బీజేపీలోకి ఏమైనా బీజేపీ వైపు చూసేటువంటి అవకాశం ఉందా? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది కర్ణాటక రాజకీయాల్లో? బీజేపీకి ఉన్నటువంటి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పవర్లోకి రావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటో కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.